సేమ్ సిమిలర్ పాయింటేనా? నెక్స్ట్ బాక్స్ G ఈస్ ప్లేస్డ్ అడ్జసెంట్ టు బాక్స్ C. సో సికి అడ్జసెంట్గా G ఉండాలి. సో ఇంకా నాకు మిగిలిన బాక్స్ ఏంటండి? F. సో నేను ఇంకా Fని ఎక్కడ తీసుకుంటాను? ఇక్కడ తీసుకుంటాను. సరిపోయిందా? ఇది క్వశ్చన్. ఓకే, సో విచ్ బాక్స్ ఈస్ ప్లేస్డ్ అట్ టాప్ మోస్ట్ పొజిషన్? సో ఏ బాక్స్? బాక్స్ F. ఇఫ్ బాక్స్ F ఈస్ అట్ ద బాటమ్ మోస్ట్ పొజిషన్, విచ్ బాక్స్ ఈస్ జస్ట్ అబోవ్ ఇట్? ఇన్ కేస్ బాక్స్ F నాకు బిలో ద బాటమ్ లో ఉంటే జస్ట్ అబోవ్ నాకు ఏముంటుందండి? సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ది నెంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ అబోవ్ బాక్స్ G ఈ సేమ్ యాజ్ ది నెంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ బిలో బాక్స్ అన్నాడు. సో జీకి అబోవ్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. సో అంటే నాకు ఈ ఆర్డర్ ఇంకేది ఫాలో అవుతుంది? సారీ, డీనా. సో జీకి అబోవ్ 5 ఉంటే డీకి బిలో కూడా మనకి 5 ఉన్నాయి. అంటే నాకేమొస్తుంది? బాక్స్ డి వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ ఆల్ ద బాక్సెస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ టాప్ మోస్ట్ టు బాటమ్, దెన్ హౌ మెనీ బాక్సెస్ రిమైన్ అన్చేంజ్డ్ అన్నాడు. సో టాప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, సో ABCDEFGH. సో ఏవేవి సేమ్ పొజిషన్ లో ఉన్నాయండి? బి ఒక్కటే సేమ్ పొజిషన్ లో ఉంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తే. సో ఓన్లీ 1. అర్థమైందా ఈ క్వశ్చన్? ఓకే, ఎనీవే నేను మీకు ఆన్సర్స్ చెప్పడానికి జూమ్ చేశాను. ఎనీవే ఆన్సర్స్ కూడా చేసాం, నో ప్రాబ్లం. అర్థమైందా అమ్మా? సే ఎస్ ఆర్ నో. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ దీంట్లోనే హౌ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ బాక్స్ G అండ్ F? సో G అండ్ F కి బిట్వీన్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. సో దట్ ఈస్ 4. సో ఈ క్వశ్చన్ మనకి 5 మార్క్స్కి ఇచ్చాడు. సో ఎలా ఉంది ఇది? మనకి లీనియర్ అరేంజ్మెంట్స్ లో చేసిన లాగానే అక్కడ లెఫ్ట్ టు రైట్ చేసాం, ఇక్కడ అబోవ్ బిలో చేసాం. ఫ్లోర్స్ కి లీనియర్ అరేంజ్మెంట్స్ కి లింక్ పాయింట్ అదే. రిమైనింగ్ పాయింట్స్ అన్ని యాజ్ యూజువల్. నేను అందుకే చెప్పాను మొన్న మీకు, ఫ్లోర్స్ నేను ఇంకా చెప్పలేదు కాబట్టి లీనియర్స్ మీరు సాల్వ్ చేయగలిగితే ఫ్లోర్స్ సాల్వ్ చేయగలరు అని. ఓకే, సో నెక్స్ట్ ఇది చూడండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్. ఆల్రెడీ మనం చేసామా కోడింగ్ అండ్ డీకోడింగ్? ఇదే మోడల్, ఈ మోడల్స్ చెప్పానా నేను? 5 మార్క్స్కి ఇచ్చాడమ్మా. సో ఇది ఒక 5 మార్క్స్కి మీరు స్కోర్ చేసి ఉండొచ్చు. సో చూడండి, సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఫ్లవర్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అన్నాడు. సో ఫ్లవర్ కి కోడ్ కావాలి. సో ఒకసారి చూడండి, నేను మీకు చెప్పానా ఎగ్జామ్ లో మీరు ప్రతిదీ రాయాల్సిన అవసరం లేదు. మీకు టైం ఇది చేయడానికి ఫస్ట్ లో ఫ్లవర్ ఉంది, థర్డ్ సెంటెన్స్ లో స్ప్రింగ్ వింటర్ సీజన్స్ ఫ్లవర్ ఇక్కడ ఉంది, ఇంకా వేరే ఏవి కామన్ లేదు. అంటే ఈ రెండిట్లో కామన్ గా ఉన్న కోడ్ ఏంటి మనకి? GT కామన్ ఉందా? సో నాకు ఫ్లవర్ కి కోడ్ GT. సో ఈజీగా నా ఆన్సర్ చేయగలిగారా? నెక్స్ట్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బ్లూమింగ్ స్ప్రింగ్? సో బ్లూమింగ్ అనేది నాకు ఫస్ట్ సెకండ్ లో ఉంది, అంటే బ్లూమింగ్ కి కోడ్ ఏమవుతుంది? KZ. నెక్స్ట్ స్ప్రింగ్ అనేది నాకు ఎక్కడ ఉంది? థర్డ్ సెంటెన్స్ లో ఉంది, సెకండ్ సెంటెన్స్ లో ఉంది. సో ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఏది కామన్ గా ఉంది మనకి? QA కామన్ ఉంది. సో KZ QA. సరిపోయిందా? నెక్స్ట్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ వాట్ ఈస్ డస్ LX స్టాండ్స్ ఫర్ అన్నాడు. సో LX స్టాండ్స్ ఫర్, LX నాకు ఎక్కడుంది? ఓన్లీ థర్డ్ సెంటెన్స్ లో మాత్రమే ఉంది LX. సో అంటే స్ప్రింగ్ ఎలిమినేట్ అయిపోయింది, ఫ్లవర్ ఎలిమినేట్ అయిపోయింది, సీజన్ అనేది నాకు వింటర్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఓకేనా? అంటే QA ఎలిమినేట్, GT ఎలిమినేట్, PX ఎలిమినేట్. అంటే నాకు సీజన్ అనేది నాకు థర్డ్ సెంటెన్స్ లో ఒకటే ఉంది కాబట్టి సో నాకు LX కి ఏంటి? సీజన్. సో నెక్స్ట్, సారీ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అందులో. ఇంకో 2 క్వశ్చన్స్ నేను పెట్టలేదు, నో ప్రాబ్లం. సో ఈజీగానే సాల్వ్ చేయగలిగామా ఇప్పుడు ఇది మనం? ఈ క్వశ్చన్ మనం ఏమి
చూడండి, మనం ఏమన్నా ఇక్కడ నేనేమన్నా రఫ్ పేపర్ కానీ ఏదైనా యూజ్ చేశానా? కనీసం రీరైట్ చేయడం కానీ ఏమీ చేయలేదు. జస్ట్ వాడు మనకి క్వెషన్‌లో ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఆన్సర్స్ పెట్టాం. సే యెస్ ఆర్ నో అట్‌లీస్ట్. ఏమన్నా మనం ఎక్కువ స్పెండ్ చేయగలిగామా ఈ క్వెషన్‌కి? లేదు. మనం ఏమి స్పెషల్‌గా కూడా సాల్వ్ చేసిందేం లేదు. అక్కడ ఏమి ఇచ్చాడో వాటిని చేసి పెట్టాం. సో, ఇలాగ మీరు మీ కన్వీనియంట్‌గా మీరు టైమ్‌ని ఎలా మేనేజ్ చేసుకోవాలో మీరు చెక్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇక్కడ ఒక 5 మార్క్స్ మీరు కవర్ అయిపోయాయి. నెక్స్ట్ చూడండి. ఈ క్వెషన్ ఏంటి? 10 పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ 2 పారలెల్ రోస్ కంటైనింగ్ 5 పీపుల్ ఇన్ ఈచ్ రో. ఈ మోడల్ నేను చెప్పానా లీనియర్ అరేంజ్‌మెంట్స్‌లో మనం సాల్వ్ చేసామా ఈ క్వెషన్? సే యెస్ ఆర్ నో. లీనియర్ అరేంజ్‌మెంట్స్‌లో మనం ఈ క్వెషన్ సాల్వ్ చేసామా లేదండి? సో, లీనియర్ అరేంజ్‌మెంట్స్‌లో ఇది మనం సాల్వ్ చేసిన మోడల్ క్వెషనే. సో, ఏది మీరు ఫ్యాకల్టీని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఏది కూడా క్లాస్‌లో మనం డిస్కస్ చేయని మోడల్ అయితే ఏమీ రాదు. మనం డిస్కస్ చేసే మోడల్సే ఉంటాయి ఎగ్జామ్‌లో. కాకపోతే క్వెషన్స్ డిఫరెంట్ ఉంటాయి అంతే. సో, మనం 2 పారలెల్ రోస్ క్వెషన్ డిస్కస్ చేసాం క్లాస్‌లో. సేమ్ ఏమిచ్చాడో చూడండి. ఇది కూడా మనకి 5 మార్క్స్‌కి ఇచ్చాడు. సో, 10 పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ 2 పారలెల్ రోస్ కంటైనింగ్ 5 పీపుల్ ఇన్ ఈచ్ రో. సో, రో 1లో ఫేసింగ్ నార్త్ అన్నాడు. సో, నార్త్ ఉన్న వాళ్ళు సో, చూడండి మీరు డౌట్ పడొచ్చు కదా! నేను జస్ట్ ఉన్న క్వెషన్‌ని ఇక్కడ సాల్వ్ చేసేస్తాను. 7:49 అయింది. ఎంత త్వరగా అవుతుందో క్వెషన్ చూద్దాం. సో, నాకు పీక్యూఆర్ఎస్ అండ్ టీ సీటెడ్ ఇన్ ఫేసింగ్ నార్త్. నెక్స్ట్ జీహెచ్ఐ అండ్ కేఆర్ సిట్టింగ్ ఇన్ రో ఫేసింగ్ సౌత్ అని ఇచ్చేసాడు. ఎస్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ క్యూ. సో, ఎస్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ క్యూ అన్నాడు. సో, ఎస్‌కి థర్డ్ టు ది లెఫ్ట్ క్యూ అన్నాడు కాబట్టి ఇలా వస్తది. నెక్స్ట్ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ 1 హూ ఫేస్డ్ హెచ్. సో, హెచ్‌కి ఎవరైతే ఫేస్ చేస్తారో అంటే ఎస్‌కి 1 పర్సన్ బిట్వీన్ హెచ్. ఇది వాడిచ్చింది. అంటే ఎస్‌కి 1 పర్సన్‌కి బిట్వీన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆపోజిట్ హెచ్ ఉండాలి. నెక్స్ట్ ఐ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ జే. సో, ఐ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ జే అంటే వీళ్ళు మనకి సౌత్‌లో ఉన్నారు కాబట్టి సో, జేకి సెకండ్ టు ది రైట్‌లో ఐ ఉండాలి. సో, దీన్ని బట్టి చూడండి ఇక్కడ నాకు 4 పొజిషన్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకొక పొజిషన్ రావాలి. అంతేనా? సో, ఇంకొక పొజిషన్ రావాలంటే జేని నేను ఇక్కడ తీసుకుంటే ఐని ఇక్కడ తీసుకోవాల్సొస్తుంది. కాబట్టి నాకు ఈ పొజిషన్ రాదు. సో, కాబట్టి జేని నేను ఇక్కడ తీసుకుంటే 1 పర్సన్ ఐని ఇంకిక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. నాకు ఆర్డర్ వచ్చేసిందా? సో, మీకు డౌట్ మీరు ప్రతిసారి మేడం ఎగ్జామ్‌లో మాకు ఇంత టైం అవుతుంది అనుకుంటారు. సో, జేకి 1 పర్సన్ ఐ పొజిషన్, హెచ్ ఇక్కడ వస్తది. సో, ఎస్, క్యూ. సో, ఎస్‌కి 1 పర్సన్‌కి హెచ్ ఆపోజిట్ సరిపోయింది. నెక్స్ట్ ఏమిచ్చాడు? టీ ఫేసెస్ ద వన్ హూ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ కే. సో, కేకి సెకండ్ టు ది రైట్ అంటే ఫేసింగ్ సౌత్ కాబట్టి కే ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ జే ఉంటది. సో, జేకి ఆపోజిట్‌లో టీ రావాలి. సో, నెక్స్ట్ పీ సిట్స్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ అన్నాడు. సో, పీ సిట్స్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ అన్నాడు. సో, ఆర్ ఇక్కడ తీసుకుంటే పీ నేను ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ లెఫ్ట్ అన్నాడు కానీ ఇమ్మీడియట్ లెఫ్ట్ అనలేదు. సో, ఇంకా నాకు ఇక్కడ ఎవరు మిగిలారు? జీ మిగిలారు. ఎంతసేపు పట్టిందండి? 7:51. 49కి స్టార్ట్ చేసాము. 2 మినిట్స్‌లో క్వెషన్ అయిపోయింది. సో, హూ ఈజ్ సిట్టింగ్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ది రో అన్నాడు. రో 2 ఏంటిది? రో 1, రో 2. సో, రో 2లో నాకు వన్ ఆఫ్ ద ఎండ్‌లో ఎవరున్నారు? ఐ ఉన్నారు. నెక్స్ట్ హూ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ పీ. సో, పీ ఇక్కడ ఉంది. పీకి సెకండ్ టు ది రైట్ ఎవరున్నారు? టీ. హూ ఈజ్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు క్యూ. సో, క్యూకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఎవరున్నారమ్మా? కే ఉన్నారు. నెక్స్ట్ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్ ఇన్ సర్టెన్ వే. సో, ఐపీకేక్యూజీ. ఐపీకేక్యూజే. సో, నాకు ఏది ఆడ్ వన్? జే ఈజ్ ఆడ్ వన్. సారీ, జీ ఈజ్ ఆడ్ వన్. ఎందుకంటే రిమైనింగ్ వాళ్ళందరూ ఎండ్ ఆఫ్ ద రోలో ఉన్నారు. జీ ఒకటి నాకు మిడిల్ ఆఫ్ ద రోలో ఉంది. అయిపోయిందా? నెక్స్ట్ దీనికి 8th క్వశ్చన్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. సో, ఆర్ అండ్ ఎస్కి బిట్వీన్ ఎంతమంది ఉన్నారు? 1 పర్సన్ ఉన్నారు. అయిపోయిందా? సో, నేను ఈ క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ అన్నీ చేస్తే కూడా 52 మినిట్స్ అయింది. నేను 7:49 క్వశ్చన్ స్టార్ట్ చేశాను. 52కి అయిపోయింది. అంటే నేను ఈ 49, 50, 51 ఈ 3 మినిట్స్‌లో నేను 5 క్వశ్చన్స్ సాల్వ్ చేసేసాను. ఎగ్జామ్‌లో ఇంకొంచెం మనం
నేను మీకు చెప్తూ చేయాలి కాబట్టి ఈ టైం అన్నా పట్టింది. నేను నోట్‌తో ఏం చెప్పకుండా అంటే ఇంకా తక్కువ టైమే పట్టేది. సింపుల్‌గానే అయిపోయిందా ఈ క్వెషన్? చేసామా మనం లీనియర్ అరేంజ్‌మెంట్స్‌లో ఈ క్వెషన్? లీనియర్ అరేంజ్‌మెంట్‌లో ఈ మోడల్ క్వెషన్ మనం సాల్వ్ చేసాం. మీరప్పుడు మేడం మాకు ఎగ్జామ్‌లో ఇంత టైం ఎలా అవుతుందన్నారు. అంత టైం ఏం పట్టదమ్మా. మోర్ దాన్ 2 ½ మినిట్స్ మాక్సిమం 3 మినిట్స్‌లో మీరు ఈ క్వెషన్ 5 ఆన్సర్స్ చేసేయొచ్చు. సో, మీకు ఒక్క క్వెషన్‌కి ఎంతుంటుంది? 32 సెకండ్స్ ఉంటే 5 క్వెషన్స్‌కి ఎంతవుతుంది? 160 సెకండ్స్. సరిపోయింది కదా! రఫ్‌లీ. ఆల్‌మోస్ట్ రీచ్ అయ్యాం. సో, హ్మ్. ఫ్యాక్ క్లాస్‌లో చెప్పే మోడల్సే ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేస్తే డామ్ షూర్ మీరు ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. డామ్ షూర్. మనం వేరేవేముండవు. సో సో మీరెలా ఏంటి అనేది అప్ టు యూ. మీ వరకే ఉన్నది. సో ఇప్పటి వరకు మనం 15 మార్క్స్‌కి సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ చూడండి. ఈ మోడల్ మీకు డౌట్ రావచ్చు. ఇవి మనం డిస్కస్ చేయలేదని. ఇవన్నీ నార్మల్. ఇన్ ద నంబర్ ఇచ్చాడు. హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ డిజిట్స్ హావ్ ద సేమ్ నంబర్ బిట్వీన్ దెమ్ అన్నాడు. సో ఇది నేను మీకు చెప్పలేదు కాబట్టి ఇది నేను చెప్తాను. సో ఏం లేదండి. మనకి నార్మల్ నంబర్ సీరీస్‌ని బేస్ చేసుకుంటే ఈ సేమ్ ఉండాలి. ఇప్పుడు 1కి 2కి మనకి 1 నంబర్ కూడా గ్యాప్ ఉండదు. నాకిక్కడ 1 ఉంది. ఇక్కడ 2 ఉంది. అలాగనమాట. నెక్స్ట్ 1, 2, 3, 4 ఈ 1, 4 కాంబినేషన్ చూడండి. ఈ 1, 4 కాంబినేషన్ తీసుకుంటే బిట్వీన్ 2 నాకు రియల్‌గా కూడా నంబర్స్‌లో 1కి 4కి బిట్వీన్ 2 నంబర్స్ ఉంటాయి. దట్ ఈస్ 2 అండ్ 3. సేమ్ ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. అలాగే ఎన్ని పెయిర్స్ ఉన్నాయనేది క్వెషన్. 6, 7కి అసలు గ్యాప్ ఏమి ఉండదు. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. నెక్స్ట్ 3, 4, 5, 6, 7. నెక్స్ట్ చూడండి. 1, 2, 3, 4, 5, 6. 6, 7, 8, 9. 6, 7, 8, 9. సో అలా కాంబినేషన్ 2, 3, 4, 5, 6, 7, 8, 9. అలాగే ఎన్ని పెయిర్స్ ఉన్నాయి అనేది చెప్పాలి మనం. ఓకేనా? ఎన్ని పెయిర్స్ ఉన్నాయి మనకి? 1, 4, 6, 7. 2 పెయిర్స్ మాత్రమే ఉన్నాయి. సో దట్ ఈస్ 2 ఆన్సర్. సో ఇది 1 మార్క్ క్వెషన్. ఓకే. నెక్స్ట్ సిల్లాయిజమ్స్ ఇచ్చాడు. సో సిల్లాయిజమ్స్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేసాం. సో ఆల్ ఫ్లవర్స్ ఆర్ ప్లాంట్స్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ ప్లాంట్స్. ఓన్లీ ఎ ఫ్యూ ప్లాంట్స్ ఆర్ ట్రీ. ఓన్లీ ఎ ఫ్యూ ప్లాంట్స్ ఆర్ ట్రీ అంటే ఏం తీసుకోవాలని చెప్పాను నేను. సో ఓన్లీ ఫ్యూ ప్లాంట్స్ ఆర్ ట్రీ. నెక్స్ట్ నో ట్రీ ఈజ్ ఏ రివర్. సో some flowers are trees. Some flowers are trees does not follows. Some plants are not tree. Some plants are not tree. నెగటివ్ ట్రూ అవుతుంది. ఆల్టర్నేటివ్ ఏమవుతుంది? ఆల్టర్నేటివ్ ఏమవుతుందండి? సమ్ ప్లాంట్స్ ఆర్ ఆల్ ప్లాంట్స్ ఆర్ ట్రీ అవ్వాలి. నేను ఆల్ ప్లాంట్స్ ఆర్ ట్రీ అంటే ఎలా డ్రా చేస్తాం మనం? నేనైతే ఎగ్జామ్‌లో ఈ ఫిగర్ ఏమి డ్రా చేయనమ్మా. నేను డైరెక్ట్ చూసి ఆన్సర్స్ చేసేస్తాను. బట్ మీకు ఎక్స్‌ప్లనేషన్ కోసం ఫిగర్ ఐ మీన్ వెన్ డయాగ్రామ్ డ్రా చేశాను. సో ఇలా తీసుకుంటే నాకు ఓన్లీ ఫ్యూ ప్లాంట్స్ ఆర్ ట్రీ అన్నాడు. కొన్ని మాత్రమే అవ్వాలి. నేను ఆల్ ప్లాంట్స్ ఆర్ ట్రీ అని తీసుకుంటే స్టేట్మెంట్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఆల్టర్నేటివ్‌ని నేను డ్రా చేయలేను కాబట్టి కంక్లూజన్ ఫాలోస్. సో దీనికి ఏమొస్తుంది? ఓన్లీ 2 ఫాలోస్. సో నెక్స్ట్ ఓన్లీ ఎ ఫ్యూ పెన్ ఆర్ పెన్సిల్స్. ఓన్లీ ఎ ఫ్యూ పెన్ ఆర్ పెన్సిల్స్. ఓన్లీ ఎ ఫ్యూ పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్. No eraser is a book. So some pencil is book. So some pencil is book does not follows. No book is a pencil. So no book is a pencil. Negative true అవుతుంది. Alternative ఏమవుతుంది? Some books are pencils. So some books are pencils నేను డ్రా చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండు చూడండి. Some pencils are book. No book. ఈ రెండిటికి కాంప్లిమెంటరీ పేర్స్ వస్తాయి. చూడండి. Some books are pencil.
నేను దీన్ని డ్రా చేయగలను. సమ్ పెన్సిల్స్ ఆర్ బుక్స్, సమ్ బుక్స్ ఆర్ పెన్సిల్స్ అన్నా సమ్ పెన్సిల్స్ ఆర్ బుక్స్ అన్నా రెండు ఒకటే. ఇక్కడ నేను ఆల్టర్నేటివ్ ని డ్రా చేయగలను. ఇదే కంక్లూజన్ నాకు ఫస్ట్ దాంట్లో ఉంది కాబట్టి ఈ రెండిటికి ఎయిదర్ ఆప్షన్ వస్తుంది. సో ఇది సాల్వ్ అయిపోయింది. సో నెక్స్ట్, సో సిల్లాయిజమ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి, సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ ఇది చూడండి అండి, నేను మీకు సారీ మా ర్యాంకింగ్ చెప్పినప్పుడు ఒకటి చెప్పాను నేను మీకు. లాస్ట్ ఎగ్జామ్కి ముందు, నిన్నటికి ముందు క్లాస్లో కూడా నేను మీకు చెప్పాను, ర్యాంకింగ్లో మనం ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని తీసుకొని లెఫ్ట్కి రైట్కి పొజిషన్స్ తీసుకొని ఒక క్వశ్చన్ చేస్తాము. అదే ఎగ్జామ్లో అయితే మనకి లెటర్స్, సింబల్స్, నెంబర్స్ ఇచ్చి ఒక సీక్వెన్స్ వాడే ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతాడని. ఇది నేను చెప్పాను, ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారండి? ఈ మోడల్ ఒకటి వస్తుంది ఖచ్చితంగా 5 మార్క్స్కి మనకి క్లర్క్ల ఎగ్జామ్లో అని చెప్పాను. యాక్సెప్ట్ చేస్తారా? చెప్పానా లేదా? అది వచ్చింది ఎగ్జామ్లో ఈ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈస్ 11th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అన్నాడు. సో రైట్ హ్యాండ్ నుంచి 11th ఎలిమెంట్. సో రైట్ హ్యాండ్ ఏది? 1తో స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఏంటి? అండ్. నెక్స్ట్, హౌ మెనీ నెంబర్స్ ఆర్ జస్ట్ ఫాలోడ్ బై ఏ లెటర్? హౌ మెనీ నెంబర్స్ ఆర్ జస్ట్ ఫాలోడ్ బై ఏ లెటర్ అంటే ఏ నెంబరు ఫాలోడ్, దాని తర్వాత నెంబర్కి తర్వాత లెటర్ రావాలి. అలా ఏ కాంబినేషన్ ఉంది? 4కి లేదు, 2కి లేదు, 7కి ఒకటి ఉంది, 3కి ఒకటి ఉంది, నెక్స్ట్ 9కి ఒకటి ఉంది, నెక్స్ట్ అంతే. ఎన్ని ఉన్నాయి అలాగా? మనకి 3 ఉన్నాయి. నెక్స్ట్, హౌ మెనీ సింబల్స్ ఆర్ జస్ట్ ప్లేస్డ్ బై ఏ నెంబర్? సో హౌ మెనీ సింబల్స్ ఆర్ జస్ట్ ప్లేస్డ్ బై ఏ నెంబర్? సో దీనికి ఆన్సర్ చేయండి. సో హౌ మెనీ సింబల్స్ ఆర్ జస్ట్ ప్లేస్డ్ బై ఏ నెంబర్? సో నెంబర్ తర్వాత 4 హ్యాష్, 4 హ్యాష్ ఒకటి, 2 అట్ ద రేట్ ఒకటి, 8 ప్లస్ ఒకటి, 6, ఇది ఒకటి. 1 2 3 4 కాంబినేషన్స్ ఉన్నాయి. 4. నెక్స్ట్, ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సిరీస్. నేను ఇది కూడా ఒక స్ట్రెస్ చేసి మరీ చెప్పాను. ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సిరీస్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ విల్ బి 4th టు ది రైట్ ఆఫ్ 5th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు. సో 4th టు ది రైట్ ఆఫ్ 5th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి 5th ఎలిమెంట్కి అగైన్ 4th. సో అంటే ఏం చేయాలి? డిఫరెంట్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు సమ్ అంటే 9th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ కావాలి, నెంబర్స్ రిమూవ్ చేయమన్నాడు కాబట్టి నెంబర్స్ని కౌంట్ చేయకుండా 9th ఎలిమెంట్. సో 1 2 3 4 5 6 7 8 9. సో ఏంటి? సరిపోయిందా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ 4 and 5? ఎగ్జాక్ట్ మిడిల్ ఇన్ ద 4 and 5. సో 4 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సో 17 అంటే ఎగ్జాక్ట్లీ బిట్వీన్ 7. సో దట్ ఈస్ I. ఇది క్వశ్చన్. సో ఈజీగా 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు అమ్మా. ఈజీగా, బ్లైండ్గా, అసలు మీరు ఏం చేయక్కర్లేదు. 5 మార్క్స్ తెచ్చుకోవచ్చా? ఇదేమన్నా పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉందా? సో 20 minutesలో మీరు 35 మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ క్లర్క్ ఎగ్జామ్లో. అది రీజనింగ్లో ఇంకా ఈజీ. నెక్స్ట్,
నెక్స్ట్ చూడండి, దెర్ ఆర్ 8 పర్సన్స్ ఇన్ 3 జనరేషన్ ఫ్యామిలీ, జే ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. ఏంటిది? బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. సాల్వ్ చేయండి నాతో పాటు మీరు కూడా ఈ క్వశ్చన్. సో నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి అండి. దెర్ ఆర్ 8 పర్సన్స్ ఇన్ 3 జనరేషన్స్. సో ఖచ్చితంగా 3 జనరేషన్స్ ఉండాలి. జే ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ హెచ్. సో జే ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అండ్ గ్రాండ్ ఫాదర్ అన్నాడు కాబట్టి జే నాకు గ్రాండ్ పేరెంట్ పొజిషన్ లో ఉండాలి. జే ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ హెచ్. నెక్స్ట్, జీ ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ హెచ్ పేరెంట్. సో జీ ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ హెచ్ పేరెంట్. హెచ్ పేరెంట్ కి వీళ్ళు హెచ్ పేరెంట్స్ అవుతారు. వీళ్ళకి జీ నాకు గ్రాండ్ సారీ జే ఈజ్ గ్రాండ్ జీ ఈజ్ గ్రాండ్ అంటే ఇక్కడ తీసుకుంటాం. జీ ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ హెచ్ పేరెంట్. ఓకే. నెక్స్ట్, సో హెచ్ పేరెంట్ అంటే ఇక్కడ వచ్చే అతనికి తన ఫాదర్ అయితే ఓకే ఫాదర్ ఇన్ లా అవుతాడు. కే ఈ సిస్టర్ ఇన్ లా ఆఫ్ జీస్ చైల్డ్. సో జీ చైల్డ్ కి కే సిస్టర్ ఇన్ లా అవ్వాలి. అంటే కే నాకు ఇక్కడ వస్తే కే సిస్టర్ ఇన్ లా ఆఫ్ జీస్ చైల్డ్. కే హ్యాస్ ఏ బ్రదర్ హూ హ్యాస్ నో చైల్డ్. కే హ్యాస్ ఏ బ్రదర్. ఆల్రెడీ బికి హెచ్ ఉన్నారు కాబట్టి కే హ్యాస్ ఏ బ్రదర్ హూ హ్యాస్ నో చైల్డ్. ఎఫ్ ఈ సన్ ఇన్ లా ఆఫ్ సీస్ ఫాదర్. సో ఎఫ్ ఈస్ సన్ ఇన్ లా ఆఫ్ సీస్ ఫాదర్. సో సి నేను ఇక్కడ తీసుకుంటే సి ఫాదర్ జే అవుతాడు. సో జేకి సన్ ఇన్ లా ఎఫ్. సో అంటే బి జెండర్ ఏమవుతుంది? ఫిమేల్ అవుతుంది. సో నెక్స్ట్, పి ఈస్ చైల్డ్ ఆఫ్ ఎఫ్ సిస్టర్ ఇన్ లా. సో పి ఈస్ చైల్డ్ ఆఫ్ ఎఫ్ సిస్టర్ ఇన్ లా. ఇక్కడ పికి కానీ హెచ్ కి కానీ జెండర్ తెలియదు. సో వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు హెచ్? సో పి అండ్ హెచ్ ఏమవుతారంటే సిబ్లింగ్స్ కి చిల్డ్రన్ ఏమవుతారు? కజిన్స్ ఏనా? ఇద్దరు సారీ సారీ కజిన్స్ అవ్వరు కదా వీళ్ళిద్దరు. సిస్టర్. వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు హెచ్? విత్ రెస్పెక్ట్ టు హెచ్ సిస్టర్ వాళ్ళ వీళ్ళిద్దరు కజిన్స్ అవుతారు. కజిన్ ఆప్షన్ లేదు. సో కెనాట్ బి డిటర్మైండ్ ఇచ్చారు, ఎందుకో తెలియదు. నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ అంకుల్ ఆఫ్ పి? సో పికి అంకుల్ ఎవరు? సి. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు సి? విత్ రెస్పెక్ట్ టు సి ఎఫ్ రిలేషన్ సి వాళ్ళ సిస్టర్ కి హస్బెండ్. సో ఏమవుతారు? బ్రదర్ ఇన్ లా అవుతారు. సో ఇక్కడ ఒక 3 మార్క్స్ గెయిన్ చేయొచ్చా మీరు? సో నెక్స్ట్, 7 పర్సన్స్ ఏ టు జీ గో టు హోమ్ నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఆన్ డిఫరెంట్ డేస్ ఆఫ్ వీక్. సో ఇది చెప్పాను కదా మీకు పజిల్స్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుందని. ఇది పజిల్స్ చూడండి. లీనియర్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఫ్లోర్స్ ఇచ్చిన బాక్స్ ఇచ్చిన ఒకటే, దాని నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. పజిల్స్ కంపారిజన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ దాని నుంచి ఇచ్చాడు. ఇక్కడే మీరు 15 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. నేను కూడా అదే చెప్తాను మీకు. సో చూడండి, స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే 7 పర్సన్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళారనమాట. సో ఇలా డేస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే డేస్ ని నోట్ చేయండి. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే. ఏ గోస్ టు ట్యూస్డే. సో ఏ గోస్ టు ట్యూస్డే. 3 పర్సన్స్ గో బిట్వీన్ ఏ అండ్ సి. సో 1 2 3 ఏ సారీ సి. నెక్స్ట్, జి అండ్ సి గో అడ్జసెంట్ టు ఈచ్ అదర్. సో జి అండ్ సి గోస్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అన్నాడు కాబట్టి జి నాకు ఏదర్ సండే కానీ ఫ్రైడే కానీ రావచ్చు. ఎందుకంటే సాటర్డే సి ఉంది కాబట్టి ఎఫ్ ఫ్రైడే కానీ సండే కానీ అడ్జసెంట్స్ అవుతుంది. నెంబర్ ఆఫ్ పర్సన్స్ గో బిఫోర్ డి సేమ్ యాజ్ ఆఫ్టర్ జి అన్నాడు. సో డికి బిఫోర్ ఎంతమంది అయితే ఉంటారో ఆఫ్టర్ జి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండాలి. సో డికి బిఫోర్, జీకి ఆఫ్టర్. సో నేను జీని ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, జీకి ఆఫ్టర్ 2 ఉన్నారు. అప్పుడు డీని నేను ఎక్కడ తీసుకోవాలి? వెన్స్డేలో తీసుకోవాలి. బి గోస్ 2 days ఆఫ్టర్ ఎఫ్ అన్నాడు. సో బి గోస్ 2 days ఆఫ్టర్ ఎఫ్. సో ఎఫ్కి 2 days తర్వాత, ఎఫ్కి 2 days తర్వాత బి ఉండాలి.
ఎక్కడైనా ఏదైనా మిస్ చేసామా చూడండి. ఆన్ డిఫరెంట్ డేస్ ఆఫ్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే, ఏ గోస్ టు ట్యూస్డే, 3 persons goes between A and C. Okay. G and C go adjacent to each other. Number of persons go before D as after G. B goes 2 days after F. ఇక్కడ ఇది వర్కౌట్ కాదు చూడండి. 2 days ఆఫ్టర్ ఎఫ్ అంటే ఎఫ్ తర్వాత అంటే ఎఫ్ నుంచి కౌంట్ చేసుకుంటే ఈ పొజిషన్లో రావాలి. సో ఈ ఆర్డర్ మనకు కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ నాకంటే ఏమొస్తుంది, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అంటే ఏ నాకు ట్యూస్డే, సి నాకు ఇక్కడ ఇచ్చాడు కాబట్టి జీని నేను ఫ్రైడే కాకుండా సండే తీసుకుంటాను. అప్పుడు డి నాకు ఇక్కడ వస్తారు, ఎందుకంటే డికి లెఫ్ట్ ఆఫ్టర్, జీ సారీ డికి బిఫోర్, జీకి ఆఫ్టర్. నెక్స్ట్ 3 persons, G and C go adjacent, number of persons go, B goes 2 days after F. సో ఎఫ్కి 2 days తర్వాత అంటే ఎఫ్ని ఇక్కడ తీసుకుంటే బి ఇక్కడ వస్తుంది. సో ఇంకా రిమైనింగ్ నాకు ఎవరు మిగిలారు, ఈ నాకు థర్స్డే. సో హూ అమాంగ్ ది ఫాలోయింగ్ గోస్ ఆన్ ఫ్రైడే. సో ఫ్రైడే ఎవరు వెళ్ళారు, బి. ఈ గోస్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేస్. సో ఈ గోస్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేస్, థర్స్డే. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ గో బిట్వీన్ డి అండ్ ఎఫ్. సో డి అండ్ ఎఫ్ కి బిట్వీన్ ఎంతమంది ఉన్నారు, 1 person ఉన్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంబినేషన్ ఈస్ కరెక్ట్, డి వెన్స్డే, సి సాటర్డే. సో సి సాటర్డే కరెక్ట్ మనకి. నెక్స్ట్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ గోస్ ఆన్ వెన్స్డే. సో వెన్స్డే ఎవరు, ఎఫ్ ఉన్నారు. చాలా సింపుల్ అండి పజిల్స్ క్వశ్చన్ కూడా మీకు. కాకపోతే ఈ పజిల్స్ కాన్సెప్ట్ అయితే మనం ఇంకా క్లాస్లో డిస్కస్ చేయలేదు. సో కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చెప్పేశాను. ఎనీవే నేను మీకు ఈ మోడల్స్ నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ కూడా మీరు 5 marks స్కోర్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూడండి, 6 persons, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ లెక్చర్స్, వన్ ఆఫ్టర్ అదర్ బట్ నాట్ సేమ్ ఆర్డర్ యాజ్ గివెన్. సో ఇది కూడా సేమ్ అండి, ఇందాక చేసాం కదా, ఐ మీన్ పజిల్స్ కాన్సెప్ట్ ఇది కూడా. ఓకేనా. చూడండి, సారీ కంపారిజన్ క్వశ్చన్. డి అటెండ్స్ మోర్ లెక్చర్స్ దాన్ బి. సో డి నాకు బి కంటే మోర్ లెక్చర్స్, ఇది నథింగ్ బట్ ఇన్ఈక్వాలిటీస్ చేస్తాం చూడండి, అలానే ఇది కూడా ఉంటుంది మనకి. ఐ మీన్ ఎక్కువ, ఈ మోడల్ కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది ఎగ్జామ్లో. డి అటెండ్స్ మోర్ లెక్చర్స్ దాన్ బి అంటే డి బి కంటే ఎక్కువ లెక్చర్స్ ఇచ్చింది కాబట్టి బి కంటే డి నాకు ఎక్కువ అనేది నేను ఇలా మెన్షన్ చేశాను. బట్ నాట్ ద హైయెస్ట్ అంటే డి నాకు బి కంటే ఎక్కువ బట్ నాట్ ద హైయెస్ట్ అన్నాడు కాబట్టి డి తర్వాత డి కంటే హైయెస్ట్ నాకు ఒక పర్సన్ ఉండాలి. నెక్స్ట్ 2 persons అటెండ్ ద లెక్చర్స్ బిట్వీన్ డి అండ్ ఈ. సో డి అండ్ ఈకి 2 persons బిట్వీన్ అన్నాడు, 1 2. సో బికి డికి ఈకి మధ్యలో 2 persons బిట్వీన్ ఉండాలి. నెక్స్ట్ ఎఫ్ అటెండ్స్ మోర్ లెక్చర్స్ దాన్ ఏ, 1 person అటెండ్ ద లెక్చర్ బిట్వీన్ సి అండ్ ఏ. సో సికి ఏకి 1 person బిట్వీన్ అన్నాడు. సో సిని ఇక్కడ తీసుకొని ఏని ఇక్కడ తీసుకుంటే సికి ఏకి బిట్వీన్ 1 person. సి డస్ నాట్ అటెండ్ మోర్ నెంబర్ ఆఫ్ లెక్చర్స్ దాన్ బి. సో బి కంటే తక్కువే ఉండాలి. సి డస్ నాట్ అటెండ్ ద లీస్ట్ లెక్చర్స్. సో కాబట్టి సి నాకు లీస్ట్ కూడా రాకూడదు. సో ఇంకా నేను ఇంకా ఎఫ్ని ఇక్కడ తీసుకుంటే సరిపోతుందా. సో ఇది ఆర్డర్. సో చూడండి, డి అటెండ్స్ మోర్ లెక్చర్స్ దాన్ బి బట్ నాట్ ది హైయెస్ట్, 2 persons అటెండ్ ద లెక్చర్ బిట్వీన్ డి అండ్ డి, సరిపోయింది. ఎఫ్ అటెండ్స్ మోర్ లెక్చర్స్ దాన్ ఏ, ఏ కంటే ఎఫ్ మోర్ లెక్చర్స్ ఉండాలి. 1 person attend the lecture between C and A. C does not attend more number of lectures than B. C does not attend the least lectures. Who among the following attend third highest అన్నాడు. సో ఫస్ట్ హైయెస్ట్, సెకండ్, థర్డ్ హైయెస్ట్ ఎవరు, బి. నెక్స్ట్ who among the following attend just less number of lectures than B. సో బికి జస్ట్ లెస్ ఎవరు ఉన్నారండి, సీనా.
So C. Which of the following pair of persons attend highest and second smallest number of lectures? హైయెస్ట్ వచ్చి ఎఫ్, సెకండ్ స్మాలెస్ట్ ఎవరు? ఈయన. సో ఎఫ్ అండ్ ఈ. ఒక్క క్వశ్చన్ ఏదో ముందుకు వచ్చింది, అయిపోయిందా? సో ఇందులో మనకు డిఫికల్ట్ గా ఏమన్నా అనిపించాయండి మీకు ఈ క్వశ్చన్స్? చూడండి అండి, లీనియర్ అరేంజ్మెంట్ క్వశ్చన్, తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్ 5 మార్క్స్, సింగిల్ ఐటమ్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు, నెక్స్ట్ సిలాయిజమ్స్ నుంచి 2 క్వశ్చన్స్, నెక్స్ట్ ఈ ర్యాంకింగ్ ఆర్డర్ ని బేస్ చేసుకొని 5 మార్క్స్, బ్లడ్ రిలేషన్స్ నుంచి 3 మార్క్స్. ఇది ఒక్కటి పజిల్స్ కాన్సెప్ట్, ఇది ఒక్కటి మనం డిస్కస్ చేయలేదు, బట్ ఇది కూడా ఈజీగానే చేయొచ్చు. నెక్స్ట్ ఈ కంపారిజన్ మీకు చెప్పాను కదా, కంపారిజన్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ మీకు మిగిలిందని దీని నుంచి. సో ఇందులో మీకు డిఫికల్ట్ గా అనిపించి మీరు ఎగ్జామ్ రాయలేనంత, ఈవెన్ మనకి క్లాస్ లో జరగనివి కాకపోయినా మీరు 25 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు, 25, 26. సో నెక్స్ట్ వీక్ మీకు ఇది కూడా కవర్ అయిపోతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ వీక్ నేను కంపారిజన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ చెప్పేసానంటే 35 అవుట్ ఆఫ్ 35 మీరు అటెంప్ట్ చేయగలరు. ఎలా అనిపించిందండి మీకు పేపర్, క్వశ్చన్ పేపర్? ఇప్పుడు చెప్పండి అమ్మా. టైం పాస్ కి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీకు ఎలా అనిపించింది పేపర్? డిఫికల్ట్ అనిపించిందా? ఉన్నది 13 మెంబర్స్ ఉన్నారు, ఆన్సర్ చేయండి. మీకు డిఫికల్ట్ గా అలా ఏమైనా అనిపిస్తుందా క్వశ్చన్స్? కదా, మీరు కొంచెం హార్డ్ వర్క్, కొంచెం రోజు ఎగ్జామ్ ని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా 35 అవుట్ ఆఫ్ 35 డామ్ షూర్, నెగిటివ్ మార్క్ కూడా పోకుండా అక్యురేట్ గా 35 అవుట్ ఆఫ్ 35 రీజనింగ్ లో తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వీక్ ఎవరైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళు కొంచెం వాళ్ళకి బాగా ప్రిపేర్ అవ్వండి. సో నేను నెక్స్ట్ వీక్ లో కంప్లీట్ చేసేస్తాను రిమైనింగ్ ఆ కంపారిజన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా. ప్రిలిమ్స్ స్టాండర్డ్వి అయిపోతాయి, తర్వాత మెయిన్స్వి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది మనకున్న నిన్నటి పేపర్ ఎక్స్ప్లెనేషన్. 97th క్వశ్చన్. ఈ క్వశ్చన్ అమ్మా, ఓకే, నేను ఈ క్వశ్చన్ మిస్ చేశానని ఈ క్వశ్చన్ అడిగారా? ఓకే, పర్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ వి ఫార్మ్ 4 letters మీనింగ్ఫుల్ వర్డ్ ఫ్రమ్ ద, సో ఇక్కడ ఒక అగ్రికల్చర్ అన్న వర్డ్ ఇచ్చాడు, దీంట్లో లెటర్స్ ని చెప్పాడు. సో నాకు ఫస్ట్ లెటర్ ఏంటి? ఏ. నెక్స్ట్ 7th లెటర్ చూడండి, ఎల్. 8th లెటర్ టి. 11th లెటర్ ఈ. సో ఈ 4 letters ని యూజ్ చేసి, using each letter only once, then what will be the third letter from the left end of the meaningful word? ఓకేనా? సో నాకు దీని నుంచి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ వస్తే ఆ వర్డ్ లో లెఫ్ట్ ఎండ్ నుంచి థర్డ్ లెటర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. నాకు దీని నుంచి అసలు ఏ మీనింగ్ఫుల్ వర్డ్ లేకపోతే పి అనేది ఆన్సర్ గా మార్క్ చేయాలి. ఇఫ్ మోర్ దాన్ 1 మీనింగ్ఫుల్ వర్డ్ ఈస్ ఫార్మ్ దెన్ మార్క్ యాజ్ క్యూ.
సో నాకు ఒక మీనింగ్ఫుల్ వర్డ్ వచ్చింది అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి థర్డ్ లెటర్ ని ఆన్సర్ గా పెట్టాలి. నాకు ఏ వర్డ్ దీని నుంచి ఏ మీనింగ్ఫుల్ వర్డ్ రాలేదనుకోండి, పీని ఆన్సర్ గా పెట్టాలి. 1 కంటే ఎక్కువ వర్డ్స్ వచ్చాయనుకోండి, క్యూని ఆన్సర్ గా పెట్టాలి. ఓకేనా? సో దీని నుంచి మీనింగ్ఫుల్ వర్డ్స్ ఇప్పుడు మీరే నాకు చెప్పాలి. చెప్పండి. దీని నుంచి ఏఎల్టి వీటి నుంచి స్క్రీన్ నాట్ షేరింగ్. సారీ. సారీ అమ్మా, చూడండి ఇక్కడ అగ్రికల్చర్ అన్న వర్డ్ లో మనం ఫస్ట్ లెటర్ ఏ, సెవెంత్ లెటర్ ఎల్, ఎయిత్ లెటర్ టి, 11th లెటర్ ఈ, ఈ 4 లెటర్స్ ని యూజ్ చేసి ఒక వర్డ్ ఫామ్ అయితే లెఫ్ట్ నుంచి థర్డ్ ఎలిమెంట్ ఆన్సర్ అవ్వాలి. ఏ వర్డ్ ఫామ్ అవ్వకపోతే పి అనేది ఆన్సర్ గా చేయాలి. మోర్ దాన్ 1 మీనింగ్ఫుల్ వర్డ్, 1 కంటే ఎక్కువ వర్డ్ వస్తే క్యూని ఆన్సర్ గా ప్లేస్ చేయాలి. ఓకేనా? సో ఏ వర్డ్ వస్తుందో చెప్పండి. ఏ వర్డ్స్ వస్తాయో మీరే చెప్పాలి. ఒక్కసారే యూజ్ చేయాలి వర్డ్ ని. సో లేట్ అన్న వర్డ్ వస్తుందా? టేల్ వస్తుందా? ఈ 2 వర్డ్స్ వచ్చాయంటే నాకు మోర్ దాన్ 1 వర్డ్ వచ్చిందా? సో అప్పుడు నాకు ఆన్సర్ ఏమవుతుంది? క్యూ అవుతుంది. ఓకేనా? సో ఎవరో ఉమేష్ ఓకేనా అండి? ఓకే, నాకు టీలు ఓకే. నాకు వాడు ఏం చెప్పాడంటే 1 కంటే ఎక్కువ వస్తే క్యూ ఆన్సర్ పెట్టేమన్నాడు. నాకు 2 వచ్చాయి కాబట్టి నాకు 3 వచ్చినా 4 వచ్చినా క్యూనే ఆన్సర్ అవుతుంది. నేను మళ్ళీ నెక్స్ట్ చెక్ చేయాల్సిన అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఉన్న ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.